ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఎండుమిర్చి కూడా వేసుకుని వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. తరువాత మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసుకుని కొంచెం బెల్లం, ఉప్పు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా మనం వేయించి పెట్టుకున్న ఈ కొత్తిమీరలో వేసుకుని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత కొంచెం ఆయిల్, ఇంగువ వేసి అంతా దగ్గర పడే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే 1 వీక్ పాటు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. ఫ్రిడ్జ్‌లో ఉంటే 1 మంత్ కూడా ఉంచొచ్చు.